దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు మరోసారి వీధికెక్కాయి. రాజకీయ వారసులను తామేనంటూ ఘర్షణకు దిగుతున్నారు. తాజాగా చల్లా శ్రీలక్ష్మి ఆఫీస్పై దాడి జరిగింది. చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు మేనల్లుడు దుగ్గిరెడ్డి రవీంద్రరెడ్డి దాడి చేసినట్లు శ్రీలక్ష్మి ఫిర్యాదు చేశారు. చల్లా విఘ్నేశ్వరరెడ్డి మాత్రం శ్రీలక్ష్మి తమపై దాడి చేసిందంటున్నారు. మగవాళ్ళ మీద అయితే లాస్ట్ టైం ఆల్రెడీ ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, కేసు వస్తుందని చెప్పి ఆడవాళ్ళు రవీందర్ రెడ్డి అయితే వాళ్ళ వైఫ్ ని పంపించినట్టున్నాడు. వీళ్ళంతా ఆడవాళ్ళంతా కలిసి చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. మా వాళ్ళని కొట్టి రవి వాళ్ళ వైఫ్ వంశీ అని నాతో తిరిగే నా మనిషిని చెంప మీద కొట్టిందంట. చెప్పు లేపి అత్తయ్యతో సారీ చెప్పించారంట. వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే నేను ఆవిడని తిట్టాను అని. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి నా ఎస్కాట్ ఉన్నాడు. నిన్న నైట్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజంగా నేను తిట్టి నేను సారీ చెప్తాను. నేను తిట్టలేదు. నేనైతే నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను. వాళ్ళు ఒట్టేసి చెప్పమని చెప్పండి. ఊరిని అనవసరమైన ఎలిగేషన్స్ చేసి సారీ చెప్పమంటే నేను చెప్పేదాన్ని అయితే కాదు. రమ్మనండి ఈరోజు జెడ్పీటీసీ వస్తే కొమ్ములు వస్తాయా? రమ్మనండి ఈరోజు. మా కుటుంబం లేకుండా ఎలా గెలుస్తుందో రమ్మనండి. మా నాన్న వల్ల తెచ్చుకున్న ఈ పదవిని ఈరోజు పదవి అని చెప్పి గొప్పన అలాంటి పదవులు ఎన్నో చూసినాం మేము. మా కుటుంబాన్ని కాదని ఈరోజు ఏం చేస్తారండి? మా అమ్మ ఈరోజు మీలో చాలా మంది 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మాకు అనుబంధం ఉన్నారు. మా